అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా ప్రీవియస్ వీడియోలు కనుక చూడకపోతే చూడండి. ఒకవేళ ఆ వీడియోలు మీరు చూసినట్టయితే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఫిజికల్ యాక్టివిటీ. ఏంటీడు ఫిజికల్ యాక్టివిటీ అన్నాడు? అసలు డబ్బులు సంపాదించడానికి, స్కిల్ డెవలప్‌మెంట్‌కి, ఫిజికల్ యాక్టివిటీకి సంబంధం ఏంటి? ఉంది. వీటన్నిటికి లింక్ ఉంది. ఏంటంటే ఇప్పుడు మీరు ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటి? ఎక్సర్సైజో లేదా స్పోర్ట్స్ సంథింగ్ మీ బాడీని యాక్టివ్‌గా ఉంచడం. మీరు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండి ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే మీ మెంటల్ స్టెబిలిటీ అనేది పెరుగుద్ది. అప్పుడు మీరు స్ట్రెస్‌కి లేదా డిప్రెషన్‌కి లేదా హెడ్‌ఏక్ లాంటి వర్క్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు మీకు. మీరు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉన్నారు కాబట్టి మీ బాడీ కూడా మీరు వర్క్ చేయడానికి సపోర్ట్ చేస్తది. సో, మీరు ఫిజికల్‌గా హెల్తీగా ఉంటే మీ మెంటల్ స్టెబిలిటీ బాగుంటది. మీ వర్క్ లైఫ్ అనేది చాలా బాగుంటది. అంటే ఏంటి ఇప్పుడు మీరు రోజుకి ఒక 5-6 గంటలు ఎక్సర్సైజ్ చేసేసి లేదా స్పోర్ట్స్ ఆడేసి ఏదో సంథింగ్ ఫిజికల్ యాక్టివిటీ అలా రోజంతా చేయమంటలేదు. అంటే మీరు జిమ్‌కి వెళ్ళిపోయి బస్సులు పట్టేసి బాడీ బిల్డర్ అయిపోమని చెప్పట్లా. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరికీ సిక్స్ ప్యాక్‌లు బాడీలు ఉండవు కదా! ఆళ్ళేంటంటే వాళ్ళు చేసేది ఒకటే. వాళ్ళు ఒక డైలీ రొటీన్ అయితే ఫాలో అవుతారు. వాళ్ళు మార్నింగ్ లెగ్గానే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయడం, ఒక హాఫ్ అన్ అవర్ వేరేదైనా చేయడం అంటే యోగా లాంటిది లేదా ఫుడ్ డైట్ తీసుకోవడం లేదా వేరే టైప్ అనమాట. మార్నింగ్ లెగ్గానే బుక్స్ చదవడం అలాంటిది. కానీ వాళ్ళు ఫాలో అయ్యే డైలీ రొటీన్‌లో వాళ్ళు ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటది. అది యోగా, ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ ఎనీథింగ్ షటిల్, క్రికెట్, బ్యాడ్మింటన్ ఏదో సంథింగ్. వాళ్ళు ఫాలో అయ్యే డైలీ రొటీన్‌లో ఖచ్చితంగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఏదో రకంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటది. అప్పుడే కదా మీ బాడీ అనేది మీకు సపోర్ట్ చేస్తది. మీరు ఏదైనా పని చేయడానికి. లేకపోతే మీ బాడీ సపోర్ట్ చేయదు. మీకు బద్ధకం పెరిగిపోద్ది. మీరు యాక్టివ్‌గా ఉండలేరు. మీరు యాక్టివ్‌గా ఉండకపోతే మీరు వర్క్ చేసేటప్పుడు స్ట్రెస్, స్ట్రెయిన్, డిప్రెషను, డిస్ట్రాక్షన్స్ అన్నీ వస్తాయి. సో, అందుకే మీరు ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏదైనా కానీ. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఒక ఎక్సర్సైజ్ ఒక్కటే రాదు. స్పోర్ట్స్ నువ్వు ఎటువంటి స్పోర్ట్స్ అయినా తీసుకో. స్పోర్ట్స్ అంటే అవుట్‌డోర్ స్పోర్ట్స్ లేదా నీకు డాన్స్ అంటే ఇష్టం. అది గుడ్. నువ్వు డాన్స్ చేసినప్పుడు ఫిజికల్‌గా నీ బాడీ వర్క్ అవుద్ది. సో, అది కూడా మంచిదే. అలాగా నువ్వు ఏ ఫిజికల్ యాక్టివిటీ తీసుకున్నా నువ్వు నీ ఇంట్రెస్ట్ బట్టి చెయ్యి. నీకు ఎక్సర్సైజ్ చేయడం ఇంట్రెస్ట్ అయితే ఓకే, డైలీ ఎక్సర్సైజ్ చెయ్యి. నీకు ఏదైనా స్పోర్ట్స్ అంటే ఇష్టం అయితే అదే చెయ్యి. నేను చెప్పాను కదా, డాన్స్ కానీ ఏదో ఇంకా కొన్ని ఉంటాయి. అలా నీకు ఏది ఇష్టమైతే అది. కానీ ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండే పనులైతే రోజు చెయ్యి. రోజుకు ఒక గంట, అరగంట, లీస్ట్‌లో హాఫ్ అన్ అవర్ అలా. మీరు రోజంతా చేయాల్సిన అవసరం లేదు. అలా అని మరీ తక్కువ చేయకండి. మినిమం చెప్తున్నా కదా, మీరు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండకపోవడం వల్లే మీరేం చేయలేకపోతున్నారు. ఇది నిజం. మీరు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లైఫ్‌లో ఫ్యామిలీ, పర్సనల్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలా లెక్కలేనన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఇంటర్నల్‌గా. అవుట్ సైడ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. రోజుకి కొత్త కొత్త ప్రాబ్లమ్స్. దానికి మనకు కోపం వస్తది, బాధ వస్తది, చిరాకు వచ్చేస్తది. ఇవన్నిటిని కంట్రోల్ చేయాలి కదా! సో, నువ్వు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండడం లైక్ నువ్వు రోజు క్యాలరీస్ బంద్ చేయాలి. అప్పుడు నీ కోపం, చిరాకు, బాధ వాటితో పోతాయి. నిజంగా. నువ్వు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉన్నప్పుడు నీకు చెమట పడుద్ది కదా! ఆ చెమటతో నీలో ఉన్న బ్యాడ్ సాల్ట్స్ పోతాయి చెమట పట్టినప్పుడు. అవే కాదు, వాటితో పాటు స్ట్రెస్సు, స్ట్రెయిను, డిప్రెషను ఇలాంటివన్నీ పోతాయి వాటితో పాటు. అందుకే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత డిఫరెన్స్ నీకే తెలుస్తుంది. అది అందరి వల్ల కాదు. ఇప్పుడు గట్టిగా అయితే ఒకవేళ మోటివేట్ అయినా ఒక్క వారం చేస్తారు, అంతే కదా! నువ్వు వారం చేస్తే సరిపోదు. ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు ఒక వీక్ ఒక 1 డే హాలిడే మేబీ తీసుకుంటే మీ ఇష్టం అది. మనం చేసే అరగంట దానికి మళ్ళీ హాలిడేలు గట్ట ఎందుకు? ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ చేస్తే మీకు చాలా చేంజ్ వస్తుంది లైఫ్లో. చాలా చేంజ్. మీకు చేంజ్ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అన్లెస్ మీరు అది గుర్తించలేరు కూడా. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేయమన్నా కదా! సో, అంటే మీరు రోజుకు ఒక గంట సేపు దానికి కేటాయించాలి. అంటే గంట సేపు మీరు దేని మీదైనా అంటే ఎక్సర్సైజ్ లేదా స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయాలి. అంటే మీరు లైఫ్లో చాలా బిజీ కదా! సో, దానికి గంట సేపు కేటాయించాలంటే మనకు చాలా కష్టం. మీరు ఇప్పుడు దాని గురించి కొన్ని విషయాలు సాక్రిఫైస్ చేయాలి. చేయగలరా? అవేంటో కనిపెట్టండి. అవేంటంటే మీరు మీ లైఫ్లో డైలీ చేసే చెత్త.
చెత్త మీన్స్ సోషల్ మీడియా. మనం అక్కడే కదా చచ్చేది. ఒకటా రెండా, రోజుకి 9 గంటలు, 10 గంటలు, కొంతమంది 15 గంటలు. 15 గంటలు ఎలా వాడతారో నాకు అర్థం కాదు. సో మీరు వాటిని సాక్రిఫైస్ చేయాలి. అట్లీస్ట్ కొంచెం మీ లైఫ్ కోసం, మీ హెల్త్ కోసం. మనం ఇప్పుడే కొన్ని పనులు చేయలేకపోతుంటే, అంటే ఈ వయసులో, అంటే మ్యాక్సిమం 20 నుంచి 30 బిలో ఏజ్ ఉన్న వాళ్ళు చాలా వీక్ అయిపోయారు. ఇప్పుడే ఎలా ఉంటే మీ లైఫ్లో మీరు వెళ్ళే కొద్దీ మీకు ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్ని ఫేస్ చేయాలి, వాటన్నిటిని ఎలా ఎదుర్కొంటారు, మీకు ఫ్యామిలీ వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా చూసుకుంటారు, ఆ ఏజ్లో మీరు ఎలా పని చేయగలుగుతారు, ఎలా మీరు ఇప్పుడు హెల్తీగా ఉంటేనే అవన్నీ జరుగుతాయి. లేదా కష్టం. నువ్వు చెయ్యలేనంటే చేయలేవు. ఓకే, మనందరికీ స్టార్ట్ చేయడం చాలా కష్టం. స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేయడం చాలా కష్టం. కుదిరితే నువ్వు ఒక 21 రోజులు, అంటే 21 days ట్రై చేయి, ఎక్సర్సైజ్ చేయి రోజు. నువ్వు కొంచెం చేంజ్ అనేది చూస్తావు. నీకు అప్పటికి నువ్వు అంతవరకు వెళ్ళకపోతే నేనేం చేయలేను. నువ్వు ఆ 21 days చేసిన తర్వాత కూడా నీకు చిరాకు ఉంటే నీకు దాని మీద ఇంట్రెస్ట్ లేదని అర్థం. ఇంట్రెస్ట్ లేనప్పుడు చేయకూడదు. ఇంట్రెస్ట్ ఉన్న పనులు చేయాలి. కొన్ని ఇంట్రెస్ట్ లేకపోయినా వాటి మీద ఇంట్రెస్ట్ కల్పించుకొని చేయాలి. అంతేగాని ఇంట్రెస్ట్ లేకుండా బలవంతంగా చేయకూడదు. దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకో. అర్థమవుతుందా? కొత్తగా స్పోర్ట్స్ నేర్చుకో. నువ్వు ఇప్పుడు దాకా ఎప్పుడు ఏ స్పోర్ట్స్ ఆడలేదా? స్పోర్ట్స్ అంటే ఏంటి? క్రికెట్ ఉంటుంది. నన్ను అడిగితే క్రికెట్ ఫిజికల్ యాక్టివిటీకి అంత గొప్ప గేమేం కాదు. ఎందుకంటే క్రికెట్లో గట్టిగా ఇద్దరు ఆడతారు. ఆ గేమ్ మొత్తంలో నువ్వు ఫీల్డింగ్ వేసావు అనుకో, నీ దగ్గరికి 1-2 సార్లు బాల్ వస్తుంది. లేదా వాళ్ళిద్దరే బౌలింగ్ చేసేవాడు, బ్యాటింగ్ ఆడేవాడు ఆడతారు, విక్కీ కీపర్. ఫిజికల్ యాక్టివిటీ అంటే నువ్వు ఒక్క స్పోర్ట్స్ ఆడేయడం కాదు, అంటే వెళ్ళి ఒక గేమ్ ఆడేయడం కాదు. మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. లైక్ ఫుట్బాల్, వాలీబాల్, షటిల్, ఇంకా అలాంటి గేమ్స్ ఆడడం వల్ల నీ ఫిజికల్గా నువ్వు యాక్టివ్గా ఉండగలుగుతావు, ఎనర్జెటిక్గా ఉండగలుగుతావు. సో అది నీకు ఇంపార్టెంట్. అలాగే మెడిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నా చిన్నప్పటి నుంచి నేను యూట్యూబ్లో లేకపోతే ఎక్కడైనా అప్పుడప్పుడు బుక్స్ చదువుతాను. అంటే అప్పుడప్పుడు మాత్రమే. అలా చదివినప్పుడు కానీ ఎక్కడైనా సరే, లేకపోతే మన స్కూల్లో కూడా చెప్తూ ఉంటారు మెడిటేషన్ ఎంత ఇంపార్టెంట్ అని. మెడిటేషన్ అనేది చాలా చాలా యూస్ఫుల్ మన లైఫ్కి. కానీ మనం అది చెయ్యం. అంతెందుకు నేనే చేయలేను మెడిటేషన్. మన వల్ల కాదు. ఎందుకంటే ఒక లీస్ట్లో 10 minutes తీసుకున్నా 10 minutes దేని గురించి ఆలోచించకుండా కూర్చోవడం అంటే మన వల్ల కాదు. అదే మనం సోషల్ మీడియా వాడుతున్నప్పుడు, లేదా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు దేని గురించి ఆలోచించాం. ఇక్కడ అదే నువ్వు దేని గురించి అక్కడ ఆలోచించవు. ఎందుకంటే నీకు స్క్రీనింగ్ జరుగుతుంది కదా. సో నువ్వు ఖాళీగా కూర్చున్నప్పుడు దేని గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడు నీ మైండ్ కంట్రోల్ చాలా పెరుగుద్ది. అందుకే మెడిటేషన్ ఇంపార్టెంట్ అంటారు. ఓకే, మెడిటేషన్ ఇంపార్టెంట్, కానీ మనం చేయలేము. కానీ ఫిజికల్ యాక్టివిటీ చేయగలం కదా. నువ్వు ఎక్సర్సైజ్ చేయగలవు, కానీ నువ్వు చెయ్యు అంతే, కానీ నువ్వు చేయగలవు. రోజులో 1 గంట సేపు నువ్వు ఎక్సర్సైజ్ చేయడం అంత కష్టం అని నేనైతే అనుకోను. నువ్వు రోజులో ఎంత టైం వేస్ట్ చేస్తావు? దాంట్లో కొంచెం టైం దీని గురించి పెట్టడంలో నువ్వు ఫెయిల్ అవుతున్నావు. నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వు స్టార్ట్ చేసి అంత బాగానే ఉంది. లేదు, కొంతమంది ఇప్పుడు అంటారు, బ్రో నేను రోజంతా క్రికెట్ ఆడతాను బ్రో మా ఫ్రెండ్స్తో, అంటే నేను రోజంతా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాను, లేదా నేను రోజంతా జిమ్లోనే ఉంటాను. ఉండి ప్రయోజనం ఏంటి? ఇప్పుడు నువ్వు రోజంతా క్రికెట్ ఆడేస్తే మిగతా వర్క్లు ఎవడ చేస్తాడు? నువ్వు స్టూడెంట్ అయితే స్టడీ గురించి పట్టించుకోవాలి. మన స్కిల్ డెవలప్మెంట్ అని ఒకటి అనుకున్నాం, నువ్వు స్కిల్ నేర్చుకోవాలి. అవన్నీ ఎవరు చేస్తారు? ఫిజికల్ యాక్టివిటీ అంటే నువ్వు రోజంతా చేసేమనేం కాదు. ఎక్సర్సైజ్ కూడా అంతే. నువ్వు రోజంతా చేసేసి బాడీ పెయిన్ చేసి ఏం చేద్దామని? అది నీ ప్యాషన్ అయితే. ఒకవేళ నీ క్రికెట్ ప్యాషన్ అయితే ఓకే, నీ లైఫే అది. నీకు ఎక్సర్సైజ్ అంటే జిమ్ వర్కౌట్ ఇది ప్యాషన్ అయితే నీ లైఫే అది. దాని మీద ఇంకా నువ్వు వేరే చేసుకోవచ్చు. నీ వర్కౌట్స్ని యూట్యూబ్లో పెట్టి, లేదా కాపీ రైటింగ్లో కూడా హెల్త్ గురించి నువ్వు కాపీస్ రాయొచ్చు, కంటెంట్ రాయొచ్చు. అలా నీకు చాలా రకాలుగా ఉంటుంది. లైక్ నువ్వు కోర్సులు ప్రొవైడ్ చేసి మెంటర్గా చేయొచ్చు. నువ్వు నీ ప్యాషన్ అది అన్నప్పుడు అది చేసుకోవచ్చు. కానీ నీకు ప్యాషన్ అది కానప్పుడు నువ్వు అలా వేస్ట్ అది. నన్ను అడిగితే నీకు టైం ఉంటే
నీకు చేసుకోవచ్చు నీ టైం లేనప్పుడు, నీ దగ్గర టైం అయితే లేనప్పుడు. బ్రో నాకు ఒక 2 years లోపు నేను ఏదో రకంగా ఇన్కమ్ సోర్స్ అనేది రావాలి, లేకపోతే నేను చాలా స్ట్రగుల్ అవుతాను, ఇలాంటి టైంలో ఉన్నప్పుడు నువ్వు అనవసరమైన వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టకూడదు. ఎక్సర్సైజ్ చేసి అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికో, లేదా ఫ్రెండ్స్ ముందు షో తప్పడానికో, ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టుకోవడానికో నువ్వు అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టం ఉండి ప్యాషన్గా ఉన్నప్పుడు మాత్రమే అంత టైం దాని మీద పెట్టచ్చు. అంతేగాని ఎవరిని ఇంప్రెస్ చేయడానికి నువ్వు చేస్తే నీ లైఫే స్పాయిల్ చేసుకున్నావు నువ్వు. ఇంకోటి ఏంటంటే, ఏది హార్డ్గా చేయొద్దు. అంటే ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు బలవంతంగా చేసేయద్దు. మీ కెపాసిటీకి కొంచెం, అంటే మీ కెపాసిటీ సపోజ్ ఒక 30 పుషప్స్ అనుకోండి, కొంచెం ఓపిక చేసుకొని 35 చేస్తే పర్లేదు, కానీ బలవంతంగా 60-70 చేసేయాలి నేను అని పెట్టుకోవద్దు. ఇప్పుడు మీకు ఏదైనా అయిందనుకో, మీకే కాదు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది. స్పోర్ట్స్ ఆడేటప్పుడు కూడా అంతే. అలాగే మీరు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు ఎప్పుడైనా రిస్క్ మరీ తీసుకోవద్దు. అది రిస్క్ మనకి ఇక్కడ అనవసరం, తీసుకోవాల్సిన చోట్ల తీసుకుంటే సరిపోద్ది. సో మీరు కేర్గా ఉండండి, చెయ్యండి మంచిగా, లిమిటెడ్గా మీ కెపాసిటీకి తగ్గట్టు చేయండి. ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఏ పని చేయలేకపోతున్నావు. కనీసం ఒక ఫిజికల్ యాక్టివిటీ కింద కొంచెం వర్క్ స్టార్ట్ చేయి. అంటే ఎక్సర్సైజ్, సంథింగ్, స్పోర్ట్స్ ఏదైనా అలా ఇదే మొదటి స్టెప్ కింద తీసుకో, నువ్వు మంచిదే కదా. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. దేనికోసం అంటే నీ లైఫ్ కోసం, నీ ఫ్యూచర్ కోసం, నిన్ను నమ్ముకున్న నీ వాళ్ళ కోసం. ఎందుకంటే నువ్వు హెల్తీగా ఉన్నప్పుడే నువ్వు పని చేయగలుగుతావు, పని చేసినప్పుడే నువ్వు డబ్బులు సంపాదించగలుగుతావు. సో నువ్వు హెల్తీగా ఉంటే వెల్త్గా ఉంటావు. సో హెల్తీ వెల్త్ అంటారు కదా, అలాగే నువ్వు హెల్తీగా ఉన్నప్పుడు వెల్త్గా ఉంటావు. నువ్వు వెల్త్గా ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ చాలా బాగుంటాయి. అర్థమవుతుందా? అది. సో ఈరోజు టాపిక్ ఇది. నేనేంటంటే జాగ్రత్తగా ఉండండి, మంచిగా మీ లైఫ్ని అనేది లీడ్ చేసుకోండి, కొత్త విషయాలు నేర్చుకోండి, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండండి. ఇవే మీకు ఉపయోగపడతాయి. అర్థమవుతుందా? మీరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు, అది మీకు ఫిక్షనల్. మీరు ఏం చేసినా సరే అది ఫిక్షనల్గా, నువ్వు ఫోన్లో వాడే ప్రతిదీ. సో దాని మీద ఫోకస్ వదిలేసి మీ రియల్ లైఫ్లో మీకున్న ప్రాబ్లమ్స్ మీద వాటిని బెటర్గా మార్చుకోవడానికి ట్రై చేయండి. ప్లస్ మీ రియల్ లైఫ్ని కొంచెం అందంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. అలా మార్చుకోవాలంటే నువ్వు హెల్తీగా ఉండాలి, సో వెల్తీగా కూడా ఉండాలి. ఈ 2 విషయాలు ఎప్పుడు మైండ్లో పెట్టుకొని మీ లైఫ్ని లీడ్ చేయండి.